సో ఇక బడ్జెట్లో ఇటీవల భారీ కేటాయింపులు చేయడంతో ఇక పరుగులు పెడతాయా పనులు అన్న కోణంలో ఈనాడు తీసుకున్నటువంటి కథనం ఇది. పనులు కదలాలి, ప్రగతి పరుగిడాలి. నిధుల విడుదలపై అధికారుల ఆశాభావం. ఇక మరి ఎంతవరకు ఆ పనులు జరుగుతాయో చూడాలి. ఇక పాలక మండలి సభ్యుల సంబురాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మొక్క అందజేస్తున్న మేయర్ విజయలక్ష్మి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా ఉన్నారు. ఇక నగరం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేరువేరు శాఖలు కలిపి 10,000 కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కి చెందిన జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఇక నగర మేయర్ విజయలక్ష్మి, ఉప మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి వీళ్ళందరూ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇదొక వార్త. ఇక ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఒక రోడ్డుకు సంబంధించిన పరిస్థితి ఇది. చుట్టూ ఆకాశ హర్మ్యాలు, అద్దాల మేడల్లో ఐటీ కంపెనీలు భలే ఉన్నాయని పైకి చూస్తూ వెళ్ళారంటే ఏ గుంతలోనో పడడం ఖాయం. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో భూగర్భ విద్యుత్ లైన్లు వేసేందుకు రోడ్డు తవ్వి పైన పూడ్చి తారు వేశారు. ఇటీవల వానలకు ఆ రోడ్డు ఇలా మారిపోయింది. సో చాలా డేంజరస్ రోడ్లు ఉన్నాయి హైదరాబాద్లో అంటూ తీసుకున్నటువంటి స్టోరీ ఇది. ఇక అతివేగం ఇద్దరి ప్రాణం తీసింది. బస్సును ఢీకొట్టిన కారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. శేఖర్ మోహన్ వాలే, మలావత్ దీపిక ఇద్దరు నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇవి ఇక గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్తలు.